ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. భరించే భర్త దొరికితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. వాడు నన్ను భరిస్తాడు. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తే జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేసి ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే వచ్చేసి ఫాంట్ లింక్ కూడా ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి లిరిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే 9 seconds కాడికి వచ్చి కాసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేయండి. ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఇలా ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. అలాగే వచ్చేసి ఈ ఛానల్ని లైక్ చేయకుండా కావాల్సిన మెటీరియల్స్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. ఎండ్ వరకు 1 by 1 ఫొటోస్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.